హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాను కుకింగ్. ఈరోజు మనము గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసేలాగా కాకుండా కొత్తగా డిఫరెంట్గా చేద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మెంతులు, ఎండుమిర్చి, పల్లీలు, గోడంబి, ఉద్దిబేడలు, చింతపండు, కొద్దిగా కరివేపాకు, ధనియా పౌడర్, ఆవాలు, పసుపు, రెండు మూడు పచ్చిమిర్చి, రెండు కట్టల గోంగూర. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పెనం హీట్ అయిన తర్వాత ఒక చెంచా ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక 5-8 ఎండుమిరపకాయలు వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు చింతపండు పులిహోర కాకోకుండా ఇలా గోంగూరతో కూడా పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా రంగు మారింది కదా, ఇంకొద్దిగా చిటపట్లాడేంత వరకు ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకున్నాం. మెంతులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరి అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ పులిహోరని లంచ్ బాక్సుల్లో కానీ పొద్దున్నే టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది 5 నిమిషాల్లో. నూనె బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లోకి వేసేసి, అలాగే ఒక నిమ్మ సైజు చింతపండు వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా చింతపండు గోంగూర ఆకు అంతా మనకి మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఈ గోంగూర చింతపండును కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టేసుకునే ముందు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ధనియాలు లేవండి, అందుకని నేను ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల నూనె వేసుకొని అందులోకి కాజు, పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత
కాజును కూడా వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము. పల్లీలు కాజు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉద్దిబెల్లు వేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 2-3 చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా మనం గోంగూర, చింతపండు, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని తర్వాత ముందుగా మనం ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ముందుగా అన్నం పొడిగా చేసేసుకొని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేసి అన్నం చిదింపుకోకుండా నిదానంగా అంతా కలిపేసుకోవాలి. చూడండి, వేడిగా గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఇలా గోంగూరతో కూడా పులిహోర చేసుకోండి. మీ పిల్లలు, ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.